రోడ్ల నిర్మాణంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. రోడ్ల నిర్మాణ పనులపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి బాధ్యతారాహిత్యంగా సమాధానాలు ఇస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి తాను బాధ్యతగానే ఉన్నానని, ఇచ్చిన ప్రశ్నలే ఓసారి చూసుకోవాలని చొరకలంటించారు. గౌరవ ఆర్ఎండ్బి మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు. లెట్ మీ క్వశ్చన్, అన్ని క్వశ్చన్లు కలిపి ఆన్సర్ చేయమనండి సార్. అరే ఇంత ఒప్పుకోలేకపోతే ఎట్లా సార్? మనుషులకు కొద్దిగా కూర్చోమనండి. లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్స్. అంత ఒప్పుకోలేకపోతే ఎట్లా? సో అంటే సమాధానం కొంత బాధ్యతగా ఇవ్వాలి. లేదండి, ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు. ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము. ఒకటి. రెండు, అధ్యక్ష, ఈ హ్యామ్ మోడల్లో 40-60 ప్రభుత్వం 40, ప్రైవేటు 60% అని చెప్పారు బడ్జెట్లో. అయితే అధ్యక్ష, నిన్న మంత్రి గారేమో ఇక్కడ మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. బట్టి గారి బడ్జెట్ బుక్లోనేమో 60 ప్రైవేట్ అని ఉన్నది. బడ్జెట్ బుక్లో 60 ప్రైవేట్ అని ఉన్నది. నిన్న ఆర్ఎండ్బి మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. ఇది ఏది క్లారిటీ? బట్టి గారిది కరెక్టా, గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా? క్లారిఫై చేయండి. మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో పోవాలని నిర్ణయించుకున్నాం. పీపీపీ మోడల్ వేరు, హైబ్రిడ్ మోడల్ హ్యామ్ మోడల్ వేరు. దానికి లేదండి నేను చెప్పిన వారేం చెప్పారో నాకేం తెలియదు. అంటే వాళ్ళు చాలా మేధావులు, నాకేం తెలియదు. ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో లేదని చెప్పిన అందరూ ఆలోచించుకొని, మీరు హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవగాహనలే కూడా సమాధానం చెప్పాడని చెప్పి మాట్లాడి, అంటే అతను అదే బాధ్యత రహితమైన ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాం, మీకే వదిలిపెడుతున్నాం.